హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో మేము ఏడుపాయల గుడికి వెళ్ళాము. అక్కడ ఏం చూసాము ఏంటి అంతా మీకు చూపిస్తాను. మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఇది మేము అమ్మవారి కోసం తీసుకున్న చీర, అమ్మవారికి పెడదామనుకున్న చీర, జాకెట్, పూలు, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ తీసుకున్నాం. ఏడుపాయల గుడి అమ్మవారు ఏం మొక్కుకుంటే అది తీరుస్తారని అక్కడ జనాల నమ్మకం. టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మనం స్టార్ట్ అయ్యాక చుట్టుపక్కల అటు ఇటు ఈ బ్యూటిఫుల్ సీనరీస్ కనిపిస్తాయి. ఫొటోస్కి వాటికి 2 సైడ్స్ వస్తాయి. ఇలాంటివి చూసి కొంచెం ఫొటోస్ అవి దిగి ఎంజాయ్ చేసి అక్కడి నుంచి మేము నెక్స్ట్ అక్కడ ఉన్న చిన్న డ్యామ్ లాంటి దాని దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా ఫొటోస్ అవి తీసుకోవడానికి ప్లేస్ బాగుంది. ఇది టెంపుల్ ఎంట్రీ అనమాట. చుట్టుపక్కల చాలా కోతులు ఉన్నాయి. ఫుడ్ అది క్యారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే లాస్ట్ టైం వర్షాలు వచ్చినప్పుడు మొత్తం గుడి అంతా మునిగిపోయిందని చెప్పారు కదా, ఇదే అనమాట. ఈ చుట్టుపక్కలంతా వాటర్ ఫ్లో చాలా హెవీగా వచ్చేసి ఆ కనిపిస్తున్న గుడి మునిగిపోయింది నీళ్ళల్లో అప్పుడు అని చెప్పారు. మేము ఫెస్టివ్ టైంలో వెళ్ళలేదు కాబట్టి గుడి చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం చాలా బాగా అయింది. ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం రాలేదు. ఎంతసేపు కావాలంటే అంతసేపు అమ్మవారిని చూసుకోవడానికి టైం బాగా దొరికింది. ఇంకా దర్శనం చేసుకుని బయటికి రాగానే అమ్మవారికి కట్టిన చీరలు అవి కూడా ఉంటాయన్నమాట. కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.